మన గిరిజన ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లేవు. ఎందుకు లేవంటే మనకున్నటువంటి చట్టాల మేరకు మనకు ఇక్కడ పరిశ్రమలు లేవు. ఉన్న వాటిదల్లా కేవలం ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే. జియో నెంబర్ 3 వచ్చిన తర్వాత ఎక్కువ మంది మన గిరిజన ప్రాంతంలో ఉన్న వాటిల్లో ఉద్యోగాల్లో ఎక్కువ ఉద్యోగాలు కేవలం ఉపాధ్యాయులు మాత్రమే. మరి అది కేవలం జియో నెంబర్ 3 మూలంగానే గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఈరోజు మనకు ఉండడం జరిగింది. మరి టీచర్ ఉద్యోగాలు ఎక్కువ గతంలో రావడం వల్ల ఎక్కువ మంది ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, మరి డిఎడ్ బిఎడ్లు చేసి మరి డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూసిన సందర్భం మనకు అందరికీ తెలుసు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలని హక్కుల్ని గౌరవించి మనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని ఇక నియామకాలు చేపట్టడం జరుగుతుంది. కానీ దానికి విరుద్ధంగా మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా 60,000 పైచీలకు